రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుండి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి 3 జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కొందరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. అయితే జీబీఎస్ కేసులో పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు గుంటూరు జీజీఎస్ సూపరింటెండెంట్ రమణ యశస్వి. జీబీఎస్ అంటువ్యాధి కాదని చెప్పారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో ఆసుపత్రికి వస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు. ఇలాంటి జీబీ సిండ్రోమ్ వచ్చిన మిగతా కామన్ పీపుల్ ఆలోచిస్తున్నారు. చాలా అలజడి ఉంది జనాల్లో. మన ప్రజల్లో ఈ అలజడి ఉండడం బట్టి నిన్నటి చెప్తున్నాను, భయపడొద్దు, అప్రమత్తతో ఉండండి. ఇది అంటువ్యాధి కాదు, దీనికి ప్రస్తుతానికి అయితే వ్యాక్సిన్ లేదు. కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే మీడియా ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. ఎవరికైనా వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత 2-3 నెలలకు కానీ లేకపోతే 4-5 వారాలకు కానీ మీ కాళ్ళు తిమ్మిరిగా ఉండటము, ఆ కాళ్ళు తిమ్మిరి పైకెక్కి ఈ కటివలయం దాకా పైకి వచ్చి చేతులు కూడా చచ్చుబడినట్లు మీకు నిస్సత్తుగా ఉండటము, తినబుద్ధి కాకపోవటము, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ ఇబ్బందులు రావడం వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర రావాలి. 2, మీరు తినే ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కంటామినేటెడ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ తీసుకోకూడదు. బయట పదార్థాలు తినకూడదు. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ పదార్థాలు తినాలి. అంటే వేడి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఉడకబెడితే మాత్రం ఖచ్చితంగా ఈ వైరస్ లాంటివి వస్తాయి. మీరు మీట్ కానీ చికెన్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు ఫ్రెష్గానే తినాలి. వీటిని బాగా ఉడకబెట్టి తినాలి. కూరగాయలు బాగా కడిగిన తర్వాతే మనము దాన్ని కూర చేసుకొని తినాలి.